హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. నేనైతే మామిడికాయ తురుము పచ్చడి చేసుకున్నానండి. దీనికోసం కోలంగో 2 కేజీలు మామిడికాయలు తీసుకున్నాను. 60 రూపాయలు పడింది. 7 కాయలు అయితే తూగాయి. మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడుచుకొని క్యారెట్ తురుముకుంటాం కదా, దాంతో శుభ్రంగా తురుముకోవాలి. చిన్న కన్నాలను తీసుకోవాలి. పెద్ద కన్నాలను తీసుకుంటే పెద్ద ముక్కలుగా తెగిపోతాయి, బాగోదు. తురుముకి చిన్నదే ఉండాలి. ఇంకా నేనైతే మామిడికాయలను శుభ్రంగా తురుముకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఎండ ఉండేటప్పుడే ఈ పచ్చడి చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే మన మామిడికాయ తురిమేటప్పుడు వాటర్ చేరిపోతుంది కదా, ఆ తేమంతా బాగా ఎండలో ఎండాలి. నేనైతే ఎండలో మా మేడ మీద ఎండబెట్టుకున్నాను, కానీ ఎండ తగలక కింద మళ్ళీ ఎండబెట్టానండి. అప్పుడప్పుడు మనం కదుపుతూ ఉండాలి. తేమ కిందది మీద కదుపుతూ ఉంటే తేమంతా పోతుంది. చూస్తున్నారా, కిందనైతే ఎండబెట్టేశాను. తెల్లవారి నుంచి సాయంకాలం వరకు ఎండబెట్టుకున్నానండి. ఎండిపోయిన దాంట్లో 1 గ్లాసుడు కారం, కాస్త ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కారం మీ ఇష్టం, నాకైతే అజ్జా చెప్పడం రాదు. ఇంకా నేనైతే ప్రియా కారం అయినా లేకపోతే 3 మ్యాంగో అయినా వాడతానండి పచ్చళ్ళకి. ఈరోజు మాత్రం ఈ పచ్చడికి నేను 3 మ్యాంగో వాడాను. చాలా బాగుంటుంది 3 మ్యాంగో చిల్లీ పౌడరు. చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఉప్పు కాస్త ఎక్కువైనా పర్వాలేదండి. మా అమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది, పచ్చళ్ళలో ఉప్పు కాస్త ఎక్కువే వేసుకోవాలి, రోజు రోజుకి ఉప్పు చచ్చిపోద్ది అనేసి. అంటే తగ్గిపోద్దండి రోజు రోజుకి ఉప్పు. మా అమ్మ చచ్చిపోద్ది అంటది. ఇంకా దీనికోసం అయితే నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. ఇవి 7 కాయలే కదండి, ఎక్కువ అవ్వలేదు, కాస్త అయింది. అవి కాస్త బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టించి అయితే ఉంచుకున్నాను. ఆయిల్ని కూడా మనం మీ ఇష్టం అండి, ఆయిల్ ఏ నూనె వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇంకా పల్లీల నూనె అయితే ఇంకా బాగుంటుంది. ఆయిల్ని అయితే కాస్త మరగబెట్టుకున్నాను. మరీ బాగా అవసరం లేదు, కాస్త వేడైతే చాలు. ఎందుకంటే నూనె కాస్త మరిగితే ఆ జిడ్డు వాసన గట్ట ఉండదు. ఇంకా నేను ఉప్పు కారం బాగా కలియబెట్టుకొని మనం ఆడించుకున్నాం కదా ఈ పౌడర్ని, దాంట్లో వేసుకుని బాగా కలుపుకున్నానండి. ఆ ముద్దనంతటిని ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను. నూనె వేసుకున్నప్పుడు కలుపుకోవడానికి బాగుంటుందని. నిజం చెప్పాలంటే ఈ పచ్చడి నాకు కిందటి సంవత్సరం మా ఫ్రెండ్ నేర్పించారండి. మా నాన్నగారికి, మా అమ్మగారికి చాలా ఇష్టపడ్డది. పెద్దవాళ్ళు మామిడికాయ ముక్కల్ని కొరకలేరు కదా, ఇలాంటి తురుము పచ్చడి అయితే ఈజీగా తినగలరు. వాళ్ళ కోసమే చేస్తున్నాను ఈ పచ్చడి నేను. చాలా బాగా కూడా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి బాగా చివరి వరకు చూసి చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా చల్లగా అయిపోయిన ఈ నూనె అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకొని పోపు కోసం అయితే నేను ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు పెద్దవాళ్ళు నవ్వేటప్పుడు పళ్ళుకి ఇబ్బందిగా ఉంటాయి కదా, అందుకే వేయలేదు. ఇంకా పోపు అయితే వేసుకుంటే పచ్చడి అయితే అయిపోయినట్టేనండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. కిందటి సంవత్సరం మా ఫ్రెండ్ చేశారు, ఈ సంవత్సరం నేను చేశాను. చాలా చాలా బాగా కుదిరింది. ఇంకా పచ్చడిని అయితే గాజు బౌల్లోనైనా మన జాడీలోనైనా వేసుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. చాలా చాలా టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.